అన్నమయ్య జిల్లా దసరా మొదటి రోజు వాసవాంబాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం. దసరా ఉత్సవాలకు సాంప్రదాయ ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా దేశవ్యాప్తంగా విజయదశమిగా ఘనంగా జరుపుకుంటారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని అమ్మవారి శాలలో శరన్నవరాత్రి ఉత్సవాలు మిడిమిట్ల గొలిపే విద్యుత్ కాంతులతో అత్యంత వైభవంగా జరుగుచున్నవి. మొదటి రోజు అమ్మవారు శ్రీ వాసవాంబాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఆలయం సుమారు 100 సంవత్సరాల క్రితం నిర్మించిందని ఆలయ చైర్మన్ సురేష్ పేర్కొన్నారు. దసరా రోజున అమ్మవారి గ్రామోత్సవం, కేరళ వారి సాంస్కృతిక కార్యక్రమాలు వాయిద్య బృందంతో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు ఆలయ కమిటీ వారు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తరువాత పునర్నిర్మితమైన ఈ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఈ సంవత్సరం దసరా ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇంతేకాకుండా గుడి ప్రారంభం నుంచి ప్రతిరోజు నిత్యాన్నదానము, అలాగే నిత్య పారాయణము కూడా ప్రత్యేకంగా జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరము ఈ దసరా ఉత్సవాలు రెట్టింపు ఉత్సాహంతో సభ్యులందరూ కలిసి చాలా శ్రమ కోర్చి చాలా వైభవంగా చేస్తున్నారు. సో ఇలాంటి కన్నుల పండుగను తిలకించడానికి రాత్రి ఉత్సవాలు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం రాయచోటి నందు ఈరోజు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు వాసవాంబదేవి అలంకారాన్ని ఎంతో చక్కగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ దేవస్థానం సుమారు 100 సంవత్సరాలకు పైగా చరిత్ర గల దేవస్థానం. మరి ముఖ్యంగా ఈ దసరా నవరాత్రుల్లో అతి ముఖ్యమైన ఘట్టం ఈ విజయదశమి రోజు గ్రామోత్సవ కార్యక్రమంలో కేరళ నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే వారి వాయిద్య బృందాలు, అలాగే చీరాల
వారిచే బాణసంచా ప్రదర్శన, కోలాట ప్రదర్శన, అలాగే డీజే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఆ రోజు చాలా పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అన్నమయ్య జిల్లా దసరా మొదటి రోజు వాసవాంబాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం. దసరా ఉత్సవాలకు సాంప్రదాయ ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా దేశవ్యాప్తంగా విజయదశమిగా ఘనంగా జరుపుకుంటారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని అమ్మవారి శాలలో శరన్నవరాత్రి ఉత్సవాలు మిడిమిట్ల గొలిపే విద్యుత్ కాంతులతో అత్యంత వైభవంగా జరుగుచున్నవి. మొదటి రోజు అమ్మవారు శ్రీ వాసవాంబాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఆలయం సుమారు 100 సంవత్సరాల క్రితం నిర్మించిందని ఆలయ చైర్మన్ సురేష్ పేర్కొన్నారు. దసరా రోజున అమ్మవారి గ్రామోత్సవం, కేరళ వారి సాంస్కృతిక కార్యక్రమాలు వాయిద్య బృందంతో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు ఆలయ కమిటీ వారు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వాళ్ళ తరువాత పునర్నిర్మితమైన ఈ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఈ సంవత్సరం దసరా ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇంతేకాకుండా గుడి ప్రారంభం నుంచి ప్రతిరోజు నిత్యాన్నదానము, అలాగే నిత్య పారాయణము కూడా ప్రత్యేకంగా జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరము ఈ దసరా ఉత్సవాలు రెట్టింపు ఉత్సాహంతో సభ్యులందరూ కలిసి చాలా శ్రమ కోర్చి చాలా వైభవంగా చేస్తున్నారు. సో ఇలాంటి కన్నుల పండుగను తిలకించడానికి అందరూ ఉత్సవాలు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం రాయచోటి నందు ఈరోజు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు వాసవాంబదేవి అలంకారాన్ని ఎంతో చక్కగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ దేవస్థానం సుమారు 100 సంవత్సరాలకు పైగా చరిత్ర గల దేవస్థానం. మరి ముఖ్యంగా
ఈ దసరా నవరాత్రుల్లో అతి ముఖ్యమైన ఘట్టం. ఈ విజయదశమి రోజు గ్రామోత్సవ కార్యక్రమంలో కేరళ నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే వారి వాయిద్య బృందాలు, అలాగే చీరాల వారిచే బాణసంచా ప్రదర్శన, కోలాట ప్రదర్శన, అలాగే డీజే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఆ రోజు చాలా పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.